ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులపై అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ప్రధానంగా మత్తుకు సంబంధించిన మందులకు డాక్టర్ సిఫార్సు లేకుండా ఇచ్చే మందుల షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు. తనిఖీల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో పలు మెడికల్ షాపులపై దాడులు నిర్వహించారు. కాలం చెల్లిన మందులతో పాటు డాక్టర్ సిఫార్సు లేకుండా మందులు ఇస్తున్నట్టు గుర్తించారు. వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ టెక్లీ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీకాకుళం డ్రగ్స్ అండ్ కాపీరైట్స్ డైరెక్టర్ జనరల్ మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ డీజీ గారు ఆదేశాలతో సంయుక్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారు, తర్వాత ఈగల్ డిపార్ట్మెంట్ వారు మరియు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత్తును కలిగించే మందులు మెడికల్ షాప్లో ఎంతవరకు అమ్ముతున్నారు, వాడి యొక్క పర్చేజ్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి కొంటున్నారు, ఎంత అమ్ముతున్నారు, దానికి సంబంధించిన రిజిస్టర్స్, బిల్ బుక్స్ సక్రమంగా ఉన్నాయా లేదా, తర్వాత మిగతా విధి విధానం మిగతా మెడికల్ షాపులు నిర్వహించే బాధ్యతల్లో ఫార్మసిస్ట్ యొక్క రిజిస్టర్లకు సంబంధించిందండి, పర్చేజ్ అండ్ సేల్ పర్టికులర్స్ కూడా ఈ షాపులకి వెరిఫై చేస్తూ ఉన్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మత్తు మందులు అనేవి యువతకి దరిచేరకుండా ఉండాలని ప్రతి ఒక్క మెడికల్ షాప్ కూడా తెలుసుకోవాలి, ఆ విధంగా ప్రవర్తించాలని అనుకుంటున్నాము. ఈ భాగంగా ఇది 3వ మెడికల్ షాప్గా ఇన్స్పెక్ట్ చేసి ఫస్ట్ నిర్మండలంలో విజయశంకర్ మెడికల్స్, 2వ షాపు మధు మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ పాతపట్నము, 3వ మెడికల్ షాపు తర్లాన్ వాసుదేవరావు అండ్ సన్స్ నిర్వహిస్తున్నాము. కాసేపుగా ఇంకా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తున్నాం, వెల్కమ్ చేస్తాం. ఈ షాపుకి సంబంధించింది ఏంటంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా సేల్ బిల్లు ఇష్యూ చేయకుండా మందులు అమ్మడం జరిగింది ఒకటి. తర్వాత షాప్ మొత్తం క్షుణ్ణంగా వెరిఫై చేస్తే కొన్ని ఎక్స్పైరీ మందులను గుర్తించడం అయింది. ఇది డ్రగ్స్ లైసెన్సింగ్ అథారిటీ డ్రగ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పంపించడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత యాక్షన్ అనేది తీసుకోబడుతుంది.